ఇక్కడ నా చేతిలో ఉన్నవి అండ్ గిన్నెలో ఉన్నవి ఏంటో చూపిస్తాను, కానీ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ వీటి కోసం సజ్జల్ని ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని పొద్దున్నే ఆరబెట్టేసుకోండి. అండ్ బెల్లం కూడా నానబెట్టేయాలి. ఇప్పుడు ఆరిన సజ్జల్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ అది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కరుగ్గా ఉండాలి పిండి, మరీ మెత్తగా ఉండకూడదు. అండ్ ఇప్పుడు అదే పౌడర్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా గ్రైండ్ చేసేసుకొని ఆ తురుము కూడా దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ముందుగా నానబెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో ఆ వాటర్ని కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి. అది ఒక మంచి వడపిండిలాగా అవ్వాలన్నమాట. తర్వాత వాటిని బూరెల్లాగా ఒత్తేసుకొని హోల్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవడమే. అసలు ఎంత బాగా పొంగుతాయో. వీటిని సజ్జ బూరెలు అయితే అంటాము మేము. మీకు వీటి గురించి తెలుసుంటే నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అండ్ చాలా సింపుల్ చేసుకోవడం కూడా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.